అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి పొద్దునే ఇంత ఆరాంగా కూర్చున్నాను అనుకుంటున్నారా? ఈరోజు సాటర్డే అండి, పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి నో లంచ్ బాక్సెస్. హ్యాపీగా ఉంటుంది కదా ఇలా. అంటే రోజు స్కూల్ కంటే మార్నింగ్ లంచ్ బాక్సులు పిల్లల కోసం అన్ని ప్యాక్ చేసి రెడీ చేసే లోపలికి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. మనకి హాలిడే రోజు కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, అంటే కొంచెం లేట్గా అన్ని పనులు కూడా లేట్గా చేసుకోవచ్చు. కాబట్టి ఆరాంగా కూర్చున్నాను. ప్రస్తుతానికైతే ఏమీ పని లేదు, ఇప్పుడే లేచారు పిల్లలు. నేను కొంచెం సేపటికి అంటే పిల్లలు స్నానం చేసి వచ్చే లోపలికి ఇంకేదన్నా చేసి ఇచ్చేస్తాను పిల్లల కోసం. ఈరోజు రాగి మాల్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా హెల్దీ కదా, ఇప్పుడు సమ్మర్లో చాలా మంచిది పిల్లలకి. నేను ఈ స్వీట్ రాగి మాల్ట్ని ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు చేయగలను. యశుకి ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఇంక ఇప్పుడే డ్రాప్స్ వేసుకొని పడుకున్నాడు. సమ్మర్లో చాలా మంది పిల్లలకి వస్తుంది. అంటే ఇన్ని రోజులు ఎక్కువ డస్ట్లో లేరు కదా, ఇప్పుడు డస్ట్లో అంటే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం అనేది డస్ట్ అనేది ఇది అయిపోతుంది. ఆటోమేటిక్గా పిల్లలకి ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే 2 days నుంచి అయితే తనకి ఐ ఇన్ఫెక్షన్ డ్రాప్స్ ఇచ్చారండి. అంటే ఎలర్జీ లాగా అయింది అని చెప్పారు. కాబట్టి ఇంకా మేము ఈ ఐ డ్రాప్స్ యూజ్ చేస్తున్నాను. కానీ పిల్లలకి ఏదన్నా హెల్త్ బాగలేదు అంటే అసలు మనకి కాళ్ళు చేతులు కూడా ఆడవు కదా. పాపం అలానే వెళ్తున్నాడు స్కూల్కి. అంటే నార్మల్గా అయితే కంజక్టివిటీస్ ఇట్లా అయ్యి ఉంటే నేను స్కూల్కి పంపించుండేదాన్ని కాదు, ఎందుకంటే అది ఈజీగా ఇంకా వేరే పిల్లలు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి. కాకపోతే ఇది అలాంటిది కాదు, జస్ట్ ఎలర్జీ లాగా అయిపోయింది. ఇంకా డ్రాప్స్ వేస్తే సరిపోతుంది అన్నారు. ఒక 4-5 days డ్రాప్స్ వేయమన్నారు. కాబట్టి డ్రాప్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మేబీ ఈ రోజు రేపు ఈ 2 days వేస్తే సరిపోవచ్చు. బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసానండి, అది అయిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా వాష్ చేసేటప్పుడు రివర్స్లోనే నేను వాష్ చేస్తాను. అలాగే ఆరేసేటప్పుడు కూడా నేను రివర్స్లోనే ఆరేస్తానండి. మనం వాష్ చేసేటప్పుడు రివర్స్లో కానీ మనం వాష్ చేసాము అంటే ఇంకేదన్నా కలర్ది డ్రెస్ ఏదన్నా కలర్వి వేసినా కూడా మనం అంటుకున్నా కూడా మనకి రివర్స్లో అంటుకుంటుంది. అంటే డైరెక్ట్ సైడ్కి అయితే అంటుకోదండి. కొన్ని డ్రెస్సెస్కి కలర్స్ అంటుకుపోయి మనం యూజ్ చేయకుండా ఉంటాం కదా, అలా అవ్వకుండా జస్ట్ ఆపోజిట్ సైడ్లో ఏదైనా అంటుకుంటే రివర్స్లో అంటుకుంటుంది. కానీ మనకి ఫ్రంట్ సైడ్కి కలర్ అనేది ఇది కాదు. కాబట్టి నేను ఇలా వాష్ చేస్తాను. అలాగే డ్రై చేసేది కూడా నేను రివర్స్లోనే డ్రై చేస్తానండి, ఎందుకంటే ఎండలో ఆరేసినప్పుడు కలర్ అనేది పోతుంది కదా. మనం డైరెక్ట్ ఎండలో ఆరేసాము అంటే డ్రెస్సెస్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనం రివర్స్లో ఆరేసాము అంటే కలర్ అనేది మనకి చేంజ్ అవ్వదు. అంటే బ్యాక్ సైడ్లో పోవచ్చేమో కానీ ఫ్రంట్కి మనం దాన్ని తిప్పినప్పుడు మనకి కలర్ అలానే ఉంటుంది. అలాగే మొత్తం బట్టలు తీసేసిన తర్వాత ఒక 1/2 hour నేను వాషింగ్ మిషన్ అది ఓపెన్ చేసి పెట్టేస్తానండి. అది ఓపెన్ చేసేస్తే అది కొంచెం డ్రై అయిపోతుంది కదా లోపలదంతా కూడా. తర్వాత నేను క్లోజ్ చేసేస్తాను. నేను ఇంకా ఆరేస్తున్నానండి బట్టల్ని. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయింది. ఇంకొక 1/2 hourకి అట్లా మెయిడ్ వచ్చేస్తారు. తను వచ్చే లోపలికి నేను బట్టలన్నీ కూడా ఫస్ట్ ఆరేసేసుకుంటాను. మనము పొద్దున్నే బట్టల పని కానీ ఫినిష్ చేసేసామంటే మ్యాక్సిమం మన పనులన్నీ కూడా అయిపోతాయి కదా. ఎందుకంటే ఒకవేళ వాషింగ్ మిషన్ యూస్ చేసే వాళ్ళు కనుక అయితే ఒక 1/2 hour ఆన్ చేసేసామనుకోండి, 1/2 hour పడుతుంది అది ఫినిష్ అయ్యే లోపలికి. ఆ టైంలో మనం మిగిలిన పనులన్నీ ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే కూడా మనం ఇట్లా ఆరేసేసుకున్నామంటే మనకి 1 o'clock కల్లా మనకి అన్ని బట్టలు కూడా డ్రై అయిపోతాయి. మనం నీట్గా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి మెయిన్గా టైం అనేది చాలా సేవ్ అవుతుందండి మార్నింగే ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోవడం వల్ల. నాకైతే ఫస్ట్ నుంచి అయితే మార్నింగే బట్టలు వాష్ చేసుకొని ఆరేసుకోవడం అయితే అలవాటు. దీనివల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మెయిన్గా మెయిడ్ వచ్చే లోపలికి ఈ పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనకి బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ లంచ్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను ఇప్పుడు ఈ బట్టలన్నింటినీ కూడా ఆరేసేస్తాను.
మా మేడ్ కూడా వచ్చేసారండి. తను ఇంకా తను ఇల్లు క్లీన్ చేసేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి మాల్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే స్వీట్‌లో చూపిస్తున్నాను. అలాగే బటర్ మిల్క్‌తో కూడా స్వీట్ వచ్చి పిల్లల కోసం అండి. అలాగే బటర్ మిల్క్‌తో చేసిందొచ్చి ఆహ్, మా కోసమని నేను రెడీ చేస్తున్నాను. నేను 3 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. అంటే ఈ రాగి పిండి అనేది వాటర్‌లో బాగా మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోవాలి. చూడండి, ఈ రకంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేను బెల్లం తీసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ ఉంటుంది ఇది. అంటే కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను. పిల్లలకైతే ఈ రకంగా మనం బెల్లం వేసి ఇచ్చామంటే పిల్లలు లైక్ చేస్తారు. ఇది చాలా హెల్దీ అండి. నేను ఒక పాన్ తీసుకున్నాను. అందులో 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. దీన్ని మనం కొంచెం మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా మరగాలి. చూడండి, మరిగిపోయింది కొంచెం. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రాగి పిండిని వాటర్లో మిక్స్ చేసాం కదండి, అది వేసేసుకొని మనం కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసాము అంటే కొంచెం సేపటికి మనకి మొత్తం కూడా థిక్గా అయిపోతుంది. థిక్ కన్సిస్టెన్సీలోకి ఇది అవుతుంది. అంతవరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చి బేసిక్ అండి. దీంతో మనం చాలా రకాల రాగి మాల్ట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఇది బేస్. ఇది అంటే ఈ రకంగా మనం రెడీ చేసుకొని దీంతో మనం ఇంకా వెరైటీస్ చేసుకోవచ్చు. చూడండి, రాగి పిండిది మనం వేసింది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇది మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఇందులో నేను ఈ రాగి మాల్ట్‌ని వచ్చి నేను డివైడ్ చేసుకుంటున్నాను. అంటే ఇంకొక బౌల్‌లో కూడా తీసుకున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్వీట్ ఒకటి బటర్ మిల్క్‌తో చూపిస్తున్నాను అని. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి స్వీట్ చూపిస్తున్నానండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే బెల్లం మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీని క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఫ్లేవర్కి వచ్చి అంటే ఈ రాగి మాల్ట్లో మనం ఇలాచీ వేసాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఇట్స్ లైక్ మనం పాయసం అంటాం చూడండి, అలా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం మిల్క్ వేసుకున్నాను. ఇది వచ్చి వేడిగా ఉన్నప్పుడు మిల్క్ వేయకండి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే మిల్క్ వేయాలి. మిల్క్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, స్వీట్ రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బటర్ మిల్క్తో చూపిస్తున్నాను. మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న రాగి మాల్ట్ ఉంది కదండి, బేసిక్ది, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం కర్డ్ వేసుకున్నాను. మీకు కావాలంటే బటర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేను కర్డ్ వేసేసాను. అంటే నేను కొంచెం అంత ఎక్కువ క్వాంటిటీతో చేయట్లేదు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే మీరు బటర్ మిల్క్ యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చి సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది బాడీని చాలా కూల్ చేస్తుంది. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, బటర్ మిల్క్ది కూడా రెడీ అయిపోయింది. నేను 2 కూడా సర్వ్ చేస్తున్నాను. పిల్లలైతే ఈ స్వీట్ రాగి మాల్ట్ని అయితే బాగా లైక్ చేస్తారండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఇప్పుడు టైం వచ్చి 1:00 అయిందండి. ఆఫ్టర్‌నూన్ 1:00. మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను చూపిస్తాను. యషుకి ఈ వీక్ ఒకటేనండి హాలిడే. ఈ వీక్ సాటర్‌డే ఒక్కటే హాలిడే. నెక్స్ట్ వీక్ నుంచి ఇంక ఇద్దరికీ స్కూల్ ఉంటుంది సాటర్‌డేస్ కూడా. కాబట్టి ఈ సాటర్‌డే బయటికి వెళ్దాం అనుకున్నాము. ఇంక నెక్స్ట్ వీక్ నుంచి పాపం ఓన్లీ సండే ఒక్కరోజే ఇంట్లో ఉంటారు కదా! కాబట్టి ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాము. బెంగుళూరు అంటేనే గ్రీనరీ ఎక్కువ కదండీ! ఎక్కడ చూసినా గూడా అంటే బాగా చెట్లు అనేవి ఎక్కువుంటాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గిందనుకోండి. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ ఉండేది. అంటే ఎప్పుడు కూడా చల్లగా ఉండేది. ఇప్పుడు ఈ మెట్రో ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా చెట్లని ఇది చేసేసారు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నంత చల్లగా అయితే ఇప్పుడు లేదు. అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను బెంగుళూరు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న క్లైమేట్ అయితే ఇప్పటికి అస్సలకి లేదనుకోండి. కాకపోతే కొంచెం ఔట్‌స్కర్ట్స్ సైడ్ అయితే కొంచెం గ్రీనరీ అలానే ఉంది. అదే మా సైడ్ లేక్స్ అనేవి ఎక్కువుంటాయండి మేముండే చోట. ఇలా బయటకొచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తుంటాము. మేము రెస్టారెంట్‌కొచ్చామండి. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చి వాటిక. హ్మ్. ఇది మొత్తం కూడా ఏమంటారు గార్డెన్ రెస్టారెంట్ లాగా ఇదివరకైతే లోపల ఉండేది మొత్తం కూడా. ఇప్పుడు కొంచెం బయట కూడా అరేంజ్ చేసేసారు. అంటే గార్డెన్ రెస్టారెంట్ లాగా మొత్తం చేంజ్ చేసేసారు. చాలా బావుంది. నాకైతే ఎలా అనిపించిందంటే వనభోజనాలకు వెళ్తాం చూడండి. అక్కడ ఎలా ఉంటుందో సేమ్ నాకు అదే ఫీలింగొచ్చింది. కాకపోతే అక్కడ మనం కింద కూర్చొని తింటాము. ఇక్కడ కొంచెం బెంచెస్ అని ఇట్లా వేశారు. అది కూడా చూడండి టేబుల్స్ కూడా కొంచెం ఏమంటారు ఆహ్, మిగతా హోటల్స్‌లో లాగా కాదు. ఇది వచ్చి మనం చిన్నప్పుడు టీవీలో చూసుంటాం 'మాల్గుడి డేస్‌ది' సేమ్ అదే అండి. అదే కాన్సెప్ట్ ఇది మొత్తం గూడా. ఫర్నిచర్ కానీ, మొత్తం లోపల ఉండే యాంబియన్స్ కానీ మొత్తం అంతా గూడా 'మాల్గుడి డేస్‌లో' ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఫుడ్ కూడా సేమ్ అండి. అలానే ఉంటుంది. అంటే అక్కడ ఏది ఫేమస్ సేమ్ అదే. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే మెయిన్‌గా ఇక్కడ ఫేమస్ అనేది వచ్చి వెజ్ థాలీ అంటే ఇది వెజిటేరియన్ రెస్టారెంటే. ఇక్కడ వెజ్ థాలీ వచ్చి చాలా ఫేమస్. అది అందులో వచ్చి జొన్న రొట్టెతో ఇస్తారు. అసలు ఆ కర్రీస్ అనేది అంటే మనం నార్మల్‌గా తినే వాటికంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా ఫుడ్ అయితే ఏం రాలేదు. మా హస్బెండ్ వచ్చి తను వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నారు. నేను పిల్లలైతే ఎక్కువ బటర్ నాన్, కుల్చా ఇవే ఎక్కువ లైక్ చేస్తాము. అలాగే పన్నీర్ బటర్ మసాలా ఇవే మేము ఆర్డర్ చేసింది. నేనైతే కొంచెం కొంచెం కాదు. నేనైతే ఫుడ్డీనేనండి. నాకు వండడం అంటే ఇష్టం. అలాగే అన్ని రకాల ఫుడ్‌ని టేస్ట్ చేయడం అంటే కూడా ఇష్టం. మా వారి ఫుడ్ అయితే వచ్చేసింది. అక్కడ మీకు కనిపిస్తుందొచ్చి జొన్న రొట్టెలవి. అవి చూడండి చాలా వెరైటీస్ ఇచ్చారు. కర్రీస్ అవి, ఫ్రైస్ కానీ అన్నీ చాలా వెరైటీస్ ఇచ్చారు. ఇది వచ్చి ఈ రెస్టారెంట్ వచ్చి మైసూర్‌కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చి వాటిక. ఎవరైనా బెంగుళూరులో ఉండేవాళ్ళు ఇలా మైసూర్‌కి వెళ్ళేటప్పుడు మీకు కనిపిస్తుంది. మీకు మైసూర్‌కి వెళ్ళే దారిలోనే మీకు లెఫ్ట్ సైడ్‌కి కనిపిస్తుందండి.
చాలా ఫేమస్ అసలు. అంటే హైవేలలో మైసూర్కి వెళ్ళే దారిలో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. కాకపోతే ఈ వాటిక అనేది చాలా ఫేమస్ అది. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళిన టైం అయితే అంత రష్గా లేదు. నార్మల్గా అయితే అక్కడ వెయిట్ చేయాలి, ఫుడ్ తినాలి అంటే మనం వెయిట్ చేయాలి కొంచెం సేపు, అంత రష్గా ఉంటుంది. అంటే రష్ ఎక్కువైందనే వీళ్ళు బయట కూడా ఇట్లా గార్డెన్ రెస్టారెంట్గా ఇట్లా ఇది చేశారో తెలియదు, కానీ చాలా రష్గా ఉంటుంది ఆ ప్లేస్ అయితే. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మేము ఫుడ్ తింటున్నాము, ఇంకా పిల్లలదే అయిపోయింది, ఇంకా వాళ్ళు ఆడడం కూడా స్టార్ట్ చేసేసారు. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. నార్మల్గా మనం రెస్టారెంట్కి వెళ్ళాము అంటే లోపల కూర్చుంటాము, అది అంటే ఆ యాంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ అంత వేరుగా ఉంటుంది కదా కొంచెం. ఇది వచ్చి ఏమంటారు, మన ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది కదా. అంటే మనం విలేజెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అంటే మనకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. మనం ఫుడ్ తిన్నా కూడా హ్యాపీగా తినేసి రావచ్చు అక్కడ వెళ్ళాము అంటే. అంటే ఇదివరకు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ ఉందండి ఈ రెస్టారెంట్ అంతా కూడా. మేము అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము లోపల కూర్చొని తిన్నాము, ఇప్పుడు కొంచెం బయట తిన్నాము. బాగుంది, నాకైతే బయట తినడం అయితే నాకు బాగుంది. నేను మీకు ఇంకా లోపల ఎలా ఉంది అనేది మొత్తం కూడా నేను చూపిస్తాను. ఈ బిజీ లైఫ్లో కొంచెం అంటే మన కోసం కూడా కొంచెం టైం అనేది ఇది చేసుకొని ఫ్యామిలీతో వచ్చి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి మనం కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసినా కూడా మనం చాలా ఇదిగా ఉంటే చాలా హ్యాపీగా ఇది వెళ్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రెస్టారెంట్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి కదా సిటీస్లలో. అది పిల్లలకైతే ఇలాంటివన్నీ కూడా తెలియవు కదండి. కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి ఇవన్నీ కూడా మనం చూపించామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారు. మేము 3 o'clock వరకు అక్కడే ఉన్నామండి. అంటే లంచ్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు పిల్లలు ఆడుకున్నారు, మేము కూడా కొంచెం సేపు కూర్చున్నాము అక్కడ. ఇంకా మేము ఇంటికి బయలుదేరేసాము. ఇది అండి ఈరోజు నా సాటర్డే సింపుల్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.